ఏం కాదు, ఇంటికి చుట్టాలు వస్తారు, ఏదో 4 రోజుల ముందు రావాలనే ధ్యాస లేదా మీకు? ఈ రోజు వస్తారా? పండుగ రోజు అంటే సంక్రాంతి రోజు వస్తారు. నేను అందుకే చెప్పా ఆ రోజే, బయటికి పంపించొద్దు, ఉద్యోగం అంటే వద్దు, ఇలాగే ఉంటుంది, పండుగలు ఉండవు, ఏమి ఉండవు అని చెప్పి. రెండమ్మ మీకోసము చీరలు అన్ని పట్టుకొచ్చి అత్తయ్య, షాపింగ్ అన్ని చేసే అత్తయ్య. షాపింగ్ ఇక్కడికి వచ్చే షాపింగ్ ఎంత అందంగా వేసారో, అసలు ఎంత బాగుంది తెలుసా. కొంచెం ముగ్గులు వేద్దాము, కొంచెం హెల్ప్ చేద్దాము, ఇంటికి చుట్టాలు వస్తారు, వాళ్ళకి ఏదైనా చేసి పెట్టాలి. ఊరికే పెట్టలా. పూర్వకాలం ఆడవాళ్ళు ఉద్యోగాలు పనులు అవి ఏం చెయ్యొద్దు, ఇంట్లోంచి బయటకు వెళ్ళొద్దు అనేవారు. ఇప్పుడు ఉద్యోగం అనుకుంటూ అక్కడే ఉంటున్నారు. పండగ లేదు, ఏమీ లేదు, చుట్టాలు లేదు, ఏమీ లేదు. ఏం లేదు. మీకోసము ఏమేమి చేయాలి చెప్పండి, మీరు ఏదంటే అది ఇవ్వాలా మీకోసం. ఎనీథింగ్ ఫర్ యూ. ఏం చేస్తావు ఇప్పుడు? ఏం చేస్తావు? అన్ని చేసి పెట్టి తిని వెళ్తారు వచ్చి. మీకోసం స్పెషల్ చేసుకోవాలి. మీకు స్పెషల్ రెసిపీ నేర్చుకొని వచ్చాను, మీకోసం నేను వండి పెడతాను. వచ్చిన గెస్ట్ నేనే దగ్గర అన్ని నేను చూసుకుంటాను. సరే రెడీ అవ్వండి. ఎంత బాగా తెలుసా, బయట రంగులు. నువ్వు పొగడటానికి ఏం తక్కువ లేదు, వచ్చి చేసేది బాగానేసేసి ఈ పొగడతలు ఎప్పుడూ ఉండేలే. ఏదో రకంగా మెత్తబడి చేస్తుంది మా కోడలు. అసలు ఇంత మాట అనడానికి కూడా ఉండదు, అనే లోపే ఏదో ఒకటి ఐస్ చేసేస్తుంది. స్వీట్. చాలే ఇక మొదలు పెట్టి పని.